గుడ్ అంతవరకు. ఎట్ ద సేమ్ టైం పదే 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 కోటరీ 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 అంటే ఒకప్పుడు కోటరీ అన్నది ఈయనే. ఇదే విజయసాయిరెడ్డి కోటరీ మెంబర్ కదా ఆ రోజున. ఇదివరకు ఎవరి గురించి మాట్లాడేవాళ్ళు? విజయసాయిరెడ్డి కోటరీ అంటే, రెండవది పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఆ సుబ్బారెడ్డిని కూడా కోటరీలో చేర్చుకోలేదని కదా ఇదివరకు ఫీలింగ్ అంతా కూడా. ఈ నలుగురే కోటరీ అనేవాళ్ళు, ఈ ముగ్గురే కోటరీ అనేవాళ్ళు. ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి. ఇది కోటరీ అని జనం అందరూ సొంత కార్యకర్తలు ఫీల్ అయినటువంటి సందర్భం. జగన్ గెలవాలంటే ఇలా ముగ్గురులో ఎవరో ఒకరిని అప్రోచ్ అయినటువంటి సందర్భం. అందులో పెద్దిరెడ్డితో యాక్సెస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆయనంతా రాజకీయం డిఫరెంట్. దాంతో ఆయన కలిసి జగన్ కలుస్తామని అడిగే ధైర్యం ఎవడు చేయడు. ఇకపోతే విజయసాయిరెడ్డిని అడిగేవాళ్ళు కలుపుతామని ఈయన కలిపేవాడు కాదు. అదే సందర్భంలో సజ్జల అంతే, సజ్జల కొంత కలుపుతుండేవాడు. అయితే కలిపినటువంటి వాళ్ళు సంతోషపడిందేమో కానీ కలపనటువంటి వాళ్ళు ఆయన్ని శత్రువుగా చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది అక్కడ. విజయసాయిరెడ్డిదైనా అంతే, కలిపినటువంటి ఈయన కలుపుంటాడు కొంతమందిని, కలిపినటువంటి వాళ్ళు సంతోషం వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. కలవనటువంటి వాళ్ళు విజయసాయిరెడ్డి మమ్మల్ని ఆపుతున్నాడని ఫీల్ అవుతారు కదా. అది తెలిసి కోటరీ అంటే ఎవరి కోసం అది? ఆ కోటరీ అనే పదం జగన్ని తిట్టలేక కోటరీ అని తిడుతున్నాడు ఆయన, అంత మించి ఏం లేదు. జగన్ని తిట్టాలి ఆయన ఉద్దేశం. జగనే తన డైరెక్ట్గానే ఇదివరకే చెప్పేశాడు కదా, జగన్ మనసులో స్థానం లేదు. మనసులో స్థానం లేకపోవడం ఏంది అందులో? అదేమన్నా లవర్స్? జగన్ ఈయన నమ్మడం మానేశాడు. దానికి కారణం ఏంటన్నది వాళ్ళిద్దరికే తెలియాలి. అదేంటో ఈయన బయటికి చెప్పడం, ఆయన వైసీపీలో కానీ జగన్ గారి దగ్గర కానీ మిగిలిన నాయకులతో సాయిరెడ్డి గారిని కంపేర్ చేయలేమేమో. నిజంగా ఈయన అన్నట్టు ఒక ప్రత్యేక స్థానం ఉండేదేమో ఒకప్పుడు.